తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హాయ్ హలో దిస్ ఈజ్ వసంత్. వెల్కమ్ బ్యాక్ టు కేటీవీ తెలుగు మ్యాచ్ ప్రెడిక్షన్. సో మ్యాచ్ నెంబర్ 12 గుజరాత్ వర్సెస్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్. వెన్యూ చూసుకున్నట్లయితే నరేంద్ర మోదీ స్టేడియం గుజరాత్లో జరుగుతుంది. ఇక్కడ హోమ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే సూపర్ ఫామ్లో ఉంది. సో ఈ రెండింటి మధ్య మ్యాచ్ నువ్వా నేనా అనే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి ప్లేయింగ్ 11 వైపు మనం ఒక లుక్ వేద్దాం. మ్యాచ్లో చూసుకున్నట్లయితే గుజరాత్ ప్లేయింగ్ 11 ఫస్ట్ చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా వీళ్ళిద్దరు కూడా ఓపెనింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు బ్యాటింగ్ ఆర్డర్ కూడా మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంది. అట్లాగే వీళ్ళ తర్వాత సాయి సుదర్శన్ అలాగే విజయ్ శంకర్ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా రాణించగలుగుతున్నారు. సాయి సుదర్శన్ అయితే లాస్ట్ మ్యాచ్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. కానీ విజయ్ శంకర్ కొంత బ్యాటింగ్ స్టైల్ మార్చుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ కూడా మారిస్తే విజయ్ శంకర్ని బెటర్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే విజయ్ శంకర్ అంత బాగా పర్ఫార్మెన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ ఐపీఎల్లో మాత్రం. సో విజయ్ శంకర్ని కొంతమేర మంచిగా ఆడించే ప్రయత్నం అయితే చేయాలి. ఇక నెక్స్ట్ డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్ అలాగే రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, స్పెన్సర్ జాన్సన్ అలాగే ఉమేష్ యాదవ్ కానీ కార్తిక్ త్యాగి కానీ బౌలింగ్ విషయంలో అంటే ఉమేష్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ ఓకే, బట్ కొంతమేర ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు లాస్ట్ ఓవర్స్ వచ్చేపాటికి. సో అందుకని అక్కడ కార్తిక్ త్యాగి కానీ ఉమేష్ యాదవ్ని కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మోహిత్ శర్మ అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఈ ఐపీఎల్లో స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా సాయి కిషోర్, రైట్. ఇక ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 మనం ఒకసారి చూసుకున్నట్లయితే మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్. మనం ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి వచ్చే ముందు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ మాత్రం సూపర్ ఫామ్లో ఉన్నారు. ట్రావిస్ హెడ్ ఎవరు బౌల్ చేస్తున్నారు, ఎవరు ఆడుతున్నారు, ఎవరు ఫీల్ చేస్తున్నారు అస్సలు తన మైండ్లో కూడా పెట్టుకోవట్లేదు. బట్ బ్యాటింగ్ లైనప్ మాత్రం ఇరగదీసేస్తున్నాడు. అసలు లాస్ట్ మ్యాచ్ మంచి ఫామ్లోకి వచ్చాడు. మనం చూసాం హైదరాబాద్లో ఆడినప్పుడు ప్రతి ప్లేయర్ ప్రతి బ్యాట్స్మెన్ కూడా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ అయితే చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. ఇక ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ. ఇప్పుడు ట్రావిస్ హెడ్ కొంతమేర ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు అనుకుంటే ఆ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని ఇదే సీజన్లో అదే మ్యాచ్లో బ్రేక్ చేశాడు అభిషేక్ శర్మ. ఇక మార్క్రమ్ అలాగే హెన్రిక్స్ క్లాసన్ చూసాం. క్లాసన్ అయితే విధ్వంసకరమైన బ్యాటింగ్ చేశాడు. ఇక అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, ఉనద్కట్ లేదంటే నటరాజన్ ఫిట్గా ఉంటే నటరాజన్ తీసుకొస్తారు, లేదంటే ఉనద్కట్ని కంటిన్యూ చేస్తారు, లేదంటే మయాంక్ మార్కండే అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా ఉమ్రాన్ మాలిక్. సో ఒక్కసారి ఈ గ్రౌండ్లో మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే ఉమ్రాన్ మాలిక్ ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే ఇదే గ్రౌండ్లో గుజరాత్లో నరేంద్ర మోదీ స్టేడియంలో ఉమ్రాన్ మాలిక్కి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇంతకుముందు చేశాడు, మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఒక్కసారి మనం అంటే వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ మ్యాచెస్ అయితే జరగలేదు, కేవలం 3 మ్యాచెస్ జరిగినాయి. కాబట్టి టాప్ బ్యాట్స్మెన్స్ బోత్ టీమ్స్లో మనం చూసుకుంటే రెండు టీముల్లో బాగా బ్యాటింగ్ చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే శుభ్మన్ గిల్ 130 రన్స్ చేశాడు, అలాగే అభిషేక్ శర్మ 112 రన్స్ చేశాడు, అలాగే ఐడెన్ మార్క్రమ్ 78 రన్స్ చేశాడు, వృద్ధిమాన్ సాహా 68 రన్స్, అలాగే హెన్రిక్స్ క్లాసన్ 64 రన్స్. అంటే ఎవరికి కూడా ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ కానీ జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ కానీ ఒకరి మీద ఒకరికి మంచి ఏమంటారు రికార్డ్స్ అనేవి లేవు. కాకపోతే ఏంటంటే తక్కువ మ్యాచ్, ఓన్లీ 3 మ్యాచెస్ ఆడారు కాబట్టి సో మనం ఇలా బోత్ టీమ్స్ సెలెక్ట్ చేసాం అన్నమాట. బోత్ టీమ్స్లో బ్యాట్స్మెన్స్ అలాగే బోత్ టీమ్స్లో బౌలర్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొహమ్మద్ షమీకి 7 వికెట్స్ రికార్డ్ ఉంది. బట్ ఇంతవరకు ఈ ఐపీఎల్లో ఆయన ఇంకా పార్టిసిపేట్ చేయలేదు, ఇప్పుడు ఆడట్లేదు కూడా మ్యాచెస్. ఇక భువనేశ్వర్ కుమార్ చూసుకున్నట్లయితే 7 వికెట్స్, ఉమ్రాన్ మాలిక్ 6 వికెట్స్ ఉన్నాయి, చాలా ఫాస్ట్గా బౌల్ చేయగలుగుతాడు. అలాగే మోహిత్ శర్మ 4 వికెట్స్, నటరాజన్ 3 వికెట్స్ ఉన్నాయన్నమాట. ఇక ఇదే గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్కి జీటీ మీద ఉన్న రికార్డ్స్ అవి, జీటీకి ఎస్ఆర్హెచ్ మీద ఉన్న రికార్డ్స్. ఇక హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకున్నట్లయితే హెడ్ టు హెడ్ ఫైట్ అయితే మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకసారి టోటల్ మ్యాచెస్ 3 మ్యాచెస్ జరిగితే జీటీ 2 times విన్ అయింది, అలాగే ఎస్ఆర్హెచ్ ఇక్కడ 1 time విన్ అయింది అనమాట. ఇక ఫస్ట్ బ్యాటింగ్ అయితే మనం చూసుకున్నట్లయితే జీటీ ఒకసారి గెలిచింది, అలాగే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు గెలవలేదు. ఇక జీటీ అలాగే సెకండ్ బ్యాటింగ్ మనం చూసుకున్నట్లయితే జీటీ ఒకసారి అలాగే ఎస్ఆర్హెచ్ కూడా ఒకసారి విజయం సాధించాయి. ఇక నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, అలాగే కొంత కాంపిటేటివ్ వికెట్ ఉంటుంది. ఇక డిపెండ్స్ అపాన్ అంటే ఇక్కడ పిచ్చెస్ అనేక రకాలైన పిచ్చెస్ ఉన్నాయి. ఎందుకంటే రెడ్ సాయిల్ పిచ్ ఉంది, బ్లాక్ సాయిల్ పిచ్ ఉంది, అంటే వాళ్ళు ఏది తీసుకుంటారో అనేది కూడా మనం ఇప్పుడు గెస్ చేయలేము. ఎందుకంటే ఎప్పుడైతే టాస్ బిఫోర్ అయితే వాళ్ళు పిచ్ సెలెక్ట్ చేసుకుంటారు, బ్లాక్ సాయిల్ పిచ్చా రెడ్ సాయిల్ పిచ్చా అనేది కూడా. అంటే స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది, పేస్కి అనుకూలిస్తుంది, అలాగే బ్యాట్స్మెన్స్కి. అంటే ఫ్రెండ్లీ పిచ్, ప్రతి ఒక్క ఎవరు ఆడినా సరే అక్కడ మ్యాచ్ హై స్కోరింగ్ చూడొచ్చు, అట్ ద సేమ్ టైం బౌలర్స్ కూడా మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మనం లాస్ట్
10 మ్యాచెస్ కనుక చూసుకున్నట్లయితే స్పేస్కి 89 వికెట్స్ పడ్డాయి, అలాగే స్పిన్కి 39 వికెట్స్ పడ్డాయి. అంటే కంపేర్ టు స్పిన్ పేస్ అయితే చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది పిచ్, అది రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ. ఇక టోటల్ మ్యాచెస్ ఇన్ దిస్ పిచ్ మనం చూసుకున్నట్లయితే ఈ స్టేడియంలో టోటల్గా 28 మ్యాచెస్ జరిగినాయి. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ అయితే 13 టైమ్స్ గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 14 టైమ్స్ గెలిస్తే, ఒకే ఒక్క మ్యాచ్ అయితే టై అయి నిలిచింది. అంటే ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్ కానివ్వండి, T20 మ్యాచెస్లో కానీ, డొమెస్టిక్ కానివ్వండి. సో ఇప్పుడు ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ మనం చూసుకున్నట్లయితే 172 రన్స్ యావరేజ్ స్కోర్ ఇక్కడ. అట్లాగే యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ మనం చూసుకున్నట్లయితే 157 రన్స్ ఇక్కడ యావరేజ్ స్కోర్, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్. సో ఇక ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే రెండు టీమ్స్ను కంపేర్ చేసుకుంటే, కంపారిటివ్ గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్, SRH బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగుంది. వాళ్ళ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. మనం చూసుకున్న లాస్ట్ మ్యాచ్ హైదరాబాద్లో ముంబై అగెన్స్ట్ ఆడినప్పుడు SRH ప్లేయర్స్ అందరూ కూడాను ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ చాలా ఎక్కువ స్కోర్ చేయగలిగాడు, మంచి స్ట్రైక్ రేట్తో స్కోర్ చేయగలిగిన పరిస్థితి అయితే ఉంది. అగెన్స్ట్ చెన్నై జీటీ చూసుకున్నట్లయితే కొంతమేర జీటీ చాలా డల్గా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనా సరే ఈ గ్రౌండ్ హోమ్ టౌన్ అయినా సరే, హోమ్ గ్రౌండ్ అయినా సరే గుజరాత్కి అంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉండదు. బికాజ్ ఆఫ్ వాళ్ళ ప్లేయర్స్, SRH ప్లేయర్స్ అందరూ కూడాను మంచి ఫామ్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి. సో డెఫినెట్లీ ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్ ప్రకారం అయితే హాట్ ఫేవరెట్గా SRH బరిలోకి దిగుతుంది. బట్ కాన్స్టాంట్గా జీటీ కనుక పర్ఫామ్ చేయగలిగితే ఈసారి నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఫైనల్ కాదు, డెఫినెట్లీ ఈ యొక్క ప్రెడిక్షన్ అనేది ఫైనల్ కాదు. మ్యాచ్ ముందు అంటే వాళ్ళు ఎంచుకునే సాయిల్ని బట్టి, వాళ్ళు ఎంచుకునే పిచ్ని బట్టి మ్యాచ్ ప్రెడిక్షన్ అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు హాట్ ఫేవరెట్గా అయితే SRH బరిలోకి దిగుతుంది. నా వరకు అయితే SRH ఫేవరెట్ అని నేనైతే చెప్తా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.